హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వర్షం పడుతూ ఉంది. సో పిల్లలు చికెన్ కబాబ్ కావాలన్నారు కాబట్టి ఇంట్లోని హెల్తీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేను 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూను కారం తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే పిల్లలు ఉన్నారని వాళ్ళు ఎక్కువ కారం తినరని 1 స్పూనే తీసుకున్నాను. అది కూడా 300 గ్రామ్సే కదా, తక్కువ క్వాంటిటీనే కాబట్టి. తర్వాత 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4 స్పూన్స్ ఉంటుందండి పెరుగు. కంపల్సరీగా వేయండి, అప్పుడే చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. ఈ టిప్ మాత్రం మర్చిపోవద్దండి. చికెన్ కబాబ్ కానీ పకోడా కానీ మీరు చేసుకునేటప్పుడు చికెన్లో పెరుగు వేయడం మాత్రం మర్చిపోండి. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ వేసుకుంటే చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. వీటినన్నిటినీ కలిపి ముందు బాగా కలిపేసుకోవాలి. తర్వాత వచ్చేసి కార్న్ఫ్లోర్ వేయాలి. 4 స్పూన్ల కార్న్ఫ్లోర్కి 1 స్పూన్ మైదా వేసుకోవాలి, మర్చిపోవద్దండి. 4 స్పూన్ల కార్న్ఫ్లోర్కి 1 స్పూన్ మైదా వేసుకోవాలి. ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేసుకున్నప్పుడు మళ్ళీ మనము ఆయిల్లో వేసినప్పుడు విడిపోతుంది, కొంచెం ఇదిగా కూడా స్టిక్కీగా కూడా వస్తుంది. అందుకని చెప్పేసి ఆ పిండి దానికి అట్లే అతుక్కొని ఉండడం కోసమని మైదా వేసుకుంటాము. లేదు మాకు ఆ మైదా కూడా తినము అంటే కనుక మీరు శనగపిండి వేసుకోవచ్చు. 1 స్పూన్ వేసుకోండి, లేదంటే బజ్జీ అయిపోతుంది. దానికి దీనికి పెద్ద తేడా ఏముండదు. అట్లా లేకుండా చికెన్ లాగానే తిందాం, బజ్జీలాగా కాకుండా. ఇప్పుడు వచ్చేసి నేను కసూరి మెంతి వాడుతున్నానండి. కసూరి మెంతి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అది లేదు అంటే కరివేపాకు వేసుకోండి, అది చిన్నగా తరుక్కొని వేసుకోండి, అది కూడా చాలా బాగుంటుంది. సో నాకు కసూరి మెంతి ఉన్నింది కాబట్టి కసూరి మెంతి నేను వేసుకున్నాను, లేకపోయినా ఏం పర్వాలేదు. తర్వాత వచ్చేసి ఎగ్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి, ఎందుకంటే ఇవన్నీ వేసుకున్నాక కూడా ఇవన్నీ విడిపోకుండా ఉంటుంది. అందులోని పిండి మరీ ఎక్కువ వేసుకోవద్దండి. మనకు మిరపకాయ బజ్జీ, వంకాయ బజ్జీ చేసుకున్నట్లు ఉంటుంది, చికెన్ బజ్జీ చేసుకున్నట్లు ఉంటుంది. అలా కాకుండా కబాబ్ని కబాబ్ లాగా, పకోడాని పకోడాలాగా, దాని రెసిపీ దీని రెసిపీ రెండు ఒకటేనండి. ఇదేం లేదు, పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు, అంతా ఒకటి. దీని రెసిపీ అంతా ఒకటి. కానీ మసాలాలు ఇంకోటి చెప్తున్నానండి, బియ్యం పిండి మాత్రం వేసుకోవద్దండి. వేసుకున్నా కూడా ఒక 1/2 టీ స్పూన్ మాత్రం వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా అంటే అప్పటికి కొద్దిగా ఏదైనా క్రిస్పీగా ఉండొచ్చు, కానీ కొంచెం చల్లారిందనుకోండి గట్టిగా పీక్కొని తినాల్సి వస్తుంది. అందుకని వీటినన్నిటిని కలిపేసేసి మనము బాగా ఎంత కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది, మనకు అంత పడుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, జస్ట్ దానికి అంటుకున్నట్లు ఉంటుంది. ఎగ్ వేస్తే లోపల అంత సాఫ్ట్గా ఉంటుంది. పెరుగు ఎగ్ అనేది వేస్తే చికెన్ అనేది అంత సాఫ్ట్గా ఉంటుంది. అది లేకుండా వేసి చూడండి ఎట్లుంటుందో, రాయినట్లు ఉంటుంది చల్లారినాక. ఇది చాలా బాగుంటుంది, ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది మాత్రం మర్చిపోవద్దండి. ఇంకోటి గరం మసాలాలు అవి ఇవి వేస్తారు, అది మీ ఇష్టం అండి. అది ఎవరెవరో టేస్ట్ని బట్టి వాళ్ళ ఇది. ఎందుకంటే బయట గరం మసాలాలంట, చాట్ మసాలాలు, ఇంకా చాలా వేస్తారు. అందుకే అంత బయటవి అంత టేస్టీగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అంతే అన్హెల్తీగా కూడా ఉంటాము. కాబట్టి అవన్నీ ఏం లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా మనం చేసుకునేద్దాము. మనం బయట వాటికి పులిని చూసినాక వాత పెట్టుకున్నట్లు ఉంటుంది, అలా వద్దు. మనం ఇంట్లో పిల్లలకి మనం కానీ హెల్తీగానే తిందాము, పిల్లలకు కూడా హెల్తీగానే పెడదాము. ఎందుకంటే బయటవి తిన్నారనుకోండి, ఎంతమందికి గ్యాస్ట్రైటిస్ వచ్చింటుంది చెప్పండి, కడుపు మంట వచ్చింటుంది బయట తిన్న ఫుడ్, ఆయిల్ కానీ. ఇది ఎందుకు మనం స్ట్రీట్ ఫుడ్ అది ఇది లాగా టేస్టీగా ఉంటుందని కోరుకోవాలా? ఇది కూడా హెల్తీనే కదా. కట్ చేస్తే మీకు నేను సాల్ట్ ఎప్పుడు వేసానని ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా, సారీ అండి చెప్పడం మర్చిపోయాను. ఇందులో వచ్చేసి ఫస్ట్లో నేను చూపించాను కదా చికెన్ని, అంతకుముందే 1/2 అవర్ ముందు బాగా కడిగేసి దాంట్లో 1 స్పూన్ సాల్టు, ఒక 1/2 నిమ్మకాయ వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాతనే మ్యారినేట్ చేసుకున్నాను. ఇలా మ్యారినేట్ చేసిన దాన్ని 1/2 అవర్ తిరిగి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఆయిల్లో వేసుకున్నాను. దీంతో పాటే పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు కూడా వేసుకున్నాను, ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.